హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మెక్డానల్డ్స్ రెస్టారెంట్కి వచ్చాం. ఇప్పుడు నేను మెక్ మఫిన్ అనేది ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇది తినే ముందు ఒకసారి మనం మెక్డానల్డ్స్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. యాక్చువల్గా 1946లో అమెరికాలో కాలిఫోర్నియాలో స్టార్ట్ చేశారండి మెక్డానల్డ్స్. ప్రతి వాళ్ళకి అందుబాటులో ఫుడ్ ఉండాలని చెప్పేసి అతను పెట్టారనమాట. లారెన్ అని మారిస్ అని ఇద్దరు కలిసి పెట్టారనమాట మెక్డానల్డ్స్. ఈ మఫిన్ అనేది 1971లో స్టార్ట్ అయింది బ్రేక్ఫాస్ట్ కింద. కాబట్టి మెక్డానల్డ్స్ ఎవ్రీ ఇయర్ దినదినాభివృద్ధి చెందుతూ ఆల్ ఓవర్ వరల్డ్ బాగా ఫేమస్ అయింది. ఇక మీరు చూస్తున్న ఈ రోల్ పేరు, ఈ ర్యాప్ పేరు మెక్ మఫిన్ అండి. ఇందులో మీకు చికెన్ సాసేజ్ ఉంటుంది, బికాన్ ఉంటుంది, బీఫ్ ఉంటుంది, పోర్క్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు చికెనే ప్రిఫర్ చేస్తాను. పోర్క్ అప్పుడప్పుడు తింటాను. అలాగే హ్యాష్ బ్రౌన్ సాసేజెస్ కలిపి ఉంటుంది. బట్ మనం ఇది చూస్తుంది చికెన్ సాసేజ్ ర్యాప్ అనమాట. ఇది ఒకసారి తింటాను, చాలాసార్లు తిన్నాను. ఒకసారి తిని దీని రేటింగ్ ఎలాగుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో లెట్ మీ టేక్ అ ఫస్ట్ బైట్. ఆబ్వియస్లీ టేస్ట్ గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా బాగుంది. ఇందులో మీకు ఎగ్ మ్యాష్, పొటాటో మ్యాష్ అండ్ యాజ్ వెల్ యాజ్ చికెన్ సాసేజ్ రాపేస్తారండి. దాంతోపాటుగా చీజ్ ఇస్తారు. సో అది బాగా రోల్ చేసి కరెక్ట్గా సమపాలనలో ఆ 4 లేయర్స్ ఆఫ్ క్రస్ట్ని కరెక్ట్గా తింటేనే దీని యొక్క టేస్ట్ మనకి, దీని యొక్క పనితనం మనకు బాగా తెలుస్తుందండి. అట్ ద సేమ్ టైం దీంతోపాటుగా నేను అమెరికానో కాఫీ కూడా చెప్పుకున్నాను. సో దీనికి ఖచ్చితంగా కాంబినేషన్ అదిరిపోద్ది. సో ఇది ఖచ్చితంగా తిని తీరాల్సిందే. సో నేను ఈ ర్యాప్కి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4.5 అండి. ఎందుకంటే ఖచ్చితంగా తిని తీరాలి. బట్ వన్ మోర్ థింగ్ నేను అడగడం మర్చిపోయాను, పెప్పర్ ఉండాలి. ఈ ర్యాప్ మీద పెప్పర్ వేసుకొని తింటే ఇంకా దానికి డబల్ టేస్ట్ అవుతుందన్నమాట. ఐ థింక్ వీడియో బాగుందని అనుకుంటున్నాను. ఎప్పుడు మీ ప్రేమ నాకు ఆర్జించాయి. మీ నందు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.